నమస్కారం ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రయాగ్రాజ్ లో ప్రధాని మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్రాజ్ కి చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరేల్ ఘాట్ నుంచి బోట్లో సంగం ఘాట్ కి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. असत अधियवोचदाधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंच सर्वं भय सर्वासु जातु धान्यो धराचिः తాడికొండ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం కూటమి పాలనలో ఏపీ అభివృద్ధి పరుగులు తీస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల 7వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉద్యోగులు నిరుద్యోగులు బీజేపీ జనసేన టీడీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతికి శాసనమండలి ద్వారా పనిచేసే అవకాశం కల్పించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. మండల వారీగా బాధ్యత తీసుకుని ఈ 12 బూతుల్లో పనిచేయడానికి ఉంటారో వారిని, అలాగే జనసేన నుంచి ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే వారిని, తెలుగుదేశం తరపు నుంచి ఏదైతే డివైడ్ చేసి బూత్ వారీగా పెట్టామో వారందరినీ కలిపి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ పెట్టి మీరు ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకేదైనా సూచనలు సలహాలు ఉన్నా జరుగుతున్న వ్యవహారాల మీద, జరుగుతున్న విధానం మీద, ఎన్నికల సరళ మీద రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. జాగరణ చేసాం, నిద్రపోకుండా 27 కూడా జాగరణ చేసి 28 నిద్రపోండి కావాలంటే, 26 డబుల్ పుణ్యం, స్వకార్యం స్వకార్యం అన్నట్టుగా 2 పుణ్యాలు మూట కట్టుకుందాం. 26 పండగ కాబట్టి ఇంకొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా, మరి ఒక రకంగా చెప్పాలంటే పండగకి అందరూ ఇంటికి వస్తారు కాబట్టి మన ఓటర్లందరినీ 8,727 మంది ఓటర్లని రాబట్టుకునే దానికి పండగని అడ్డం పెట్టుకొని రేపు పండగకి రారా బిడ్డ అని చెప్పి మన అందరం కూడా పిలుచుకొని ఆ రకంగా అన్ని ఓట్లు కూడా మనకి ఆ రోజుకి వచ్చేలాగా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకున్న ఆలోచన అవగాహన పార్టీ పదంగా, అదేవిధంగా నాకున్న అనుభవాన్ని మీ ముందల ప్రవేశపెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కార్యోన్ముఖులు కాండి, కదిలి రండి, ఈ రోజున విజయాన్ని చేకూర్చండి అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే అభిమానులతో ప్రత్యేక సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఓర్పుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అభిమానులు చూపిస్తున్న అపార ప్రేమ, గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు తారక్. తనని కలిసేందుకు ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే పెద్ద సమావేశం ఏర్పాటు చేసి అందరినీ వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ సమావేశానికి పోలీసుల అనుమతి, అధికారులతో సంయమనం, శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. అందుకోసం కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అభిమానులంతా ఓపికగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. తనను కలుసుకునేందుకు పాదయాత్రలు వంటి చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్. అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. యువతులు ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకి పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టైన ఏపీకి చెందిన రావి మస్తాన్ సాయి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే బెదిరింపులకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫ్యాన్ కి ఊరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసినట్లు సమాచారం. సుమారు 100 మందికి పైగా మహిళల్ని ఇలా మోసగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. యువతుల్ని మస్తాన్ సాయి అసభ్యంగా
తిడుతూ మానసిక క్షోభకి గురి చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిని మరొకసారి కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. యువతులు వివాహితులకి డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకుంటూ వీడియోలను చిత్రీకరిస్తున్నాడని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి ఠాణాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలోనే మస్తాన్ సాయి వ్యవహారం బయటకొచ్చింది. గుంటూరులో మస్తానయ్య ఎదురుగా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తనయుడే ఈ మస్తాన్ సాయి. జనసేన పార్టీ నాయకులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన కూటమి కార్పొరేటర్లకి అభినందన సభ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో నిర్వహించారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు గెలుపొందిన ఈరెంటి వరప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, నూకవరపు బాలాజీ, మీరావళి, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతిలని ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు కోవెలముడి రవీంద్ర, సామ్రెడ్డి, చిస్టి, ఇర్రి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మి మీకు అప్పజెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. గత 4 సంవత్సరాలు వైసీపీ పాలనలో గుంటూరు నగరం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చకి రాకుండా చేసి అధికారుల్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసి కాలయాపన చేశారని మండిపడ్డారు. గుంటూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా అన్ని డివిజన్ల అభివృద్ధి ముఖ్య భూమిక పోషించాలని కోరారు. పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎందుకంటే ఈ విజయంలో సమానమైనటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి జనసేన పార్టీ ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో విజయడంగా మోగించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నిక వైసీపీ నాయకులు నిన్న మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేటువంటి ఎన్నికలని నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది రియాక్ట్ అయ్యి ఎప్పుడు జరగనటువంటి విధంగా 33 మంది కార్పొరేషన్ ఎన్నికల్లో, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు వాళ్ళందరూ కూడా ఓట్లేసినటువంటి పరిస్థితులు. గత 4 సంవత్సరాల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికని అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కేవలం ఆ రోజు ఉన్నటువంటి నాయకులు రాసిచ్చినటువంటి పేర్లతో తూతు మంత్రంగా ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు కూటమి నాయకత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ ఓటేసేటువంటి విధంగా ఈ ఎన్నికలు నిర్వహించడం, దీంట్లో 12 మంది భాగస్వాములు కావడం, వాళ్ళందరిలో 6 గెలవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికగా నేనైతే భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులకు ఉన్నటువంటి కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా ఓట్లు వేయడానికి ముఖ్య కారణం గత 4 సంవత్సరాలు అధికారం అనిపించినటువంటి వైసీపీ పార్టీ ముఖ్యంగా నగరంలో అనేక సమస్యల మీద కేవలం దృష్టి సారించకపోవడానికి ఉన్నటువంటి ప్రత్యేకత బాగా తెలిసినటువంటి కార్పొరేటర్, అభివృద్ధి పట్ల ఒక దృక్పథం ఉన్నటువంటి కార్పొరేటర్, పార్టీతో సంబంధం లేకుండా చేయి కలిపి ఈ ప్రాంతం అభివృద్ధిలోకి రావాలి, మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మమ్మల్ని చీదరించుకోకూడదు అన్నటువంటి ఒకే ఉద్దేశంతో కలిసి రావడంతో నిన్న అఖండ మెజార్టీని పొందినటువంటి మా 6 మంది కమిటీ సభ్యుల్ని సన్మానించడం అన్నటువంటిది ఒక గొప్ప విషయం. మరి దీనికి పోలుకున్నటువంటి మా కూటమి ప్రభుత్వంలో మా కుటుంబ సభ్యులు, మరి పెద్దలు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గాది వెంకటేశ్వరరావు గారు, మిగిలిన జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి మరి పెద్దలు మా పార్లమెంటు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు శ్రావణ్ కుమార్ గారు, మరి అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు నజీర్ గారు, మాధవి గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నాని గారు, అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక్క విషయం మాత్రం, నేను
9, 10, 11 మధ్యన ఇక్కడ గుంటూరు కలెక్టర్ ఉన్నప్పుడు దాదాపుగా నగరం విస్తరించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపాదన చేస్తే అక్కడ నేను సర్పంచులతోనూ గ్రామస్తులతోనూ మాట్లాడి ఒప్పించి నగరంలో కలిపినటువంటి విలీన గ్రామాలు చాలా అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తాయనే బాగుంటుందని ఆ రోజు నేను అందరిని నమ్మించాను. కానీ తిరిగి ఒక 13 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రతిపాడు శాసనసభ్యుడికి వచ్చి చూస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ అనే ఇద్దరు ఇవాళ అందరికంటే ముందు ఓటు వేశారు. ముందుగా ఓటు వేసినందుకు వారిని అభినందిస్తూ ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది. కె కామరాజ్ లైన్ లో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తమ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ లో సెల్ఫీ తీసుకున్నారు. మయూర్ విహార్ పేజ్ 1 పోలింగ్ బూత్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీరేంద్ర సచ్దేవ దంపతులు ఓటు వేశారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు విజయం తమని వరించాలని వివిధ పార్టీల అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జాతీయ స్థాయి హార్టికల్చర్ కాన్క్లేవ్ అనంతపురంలో ఘనంగా ప్రారంభమైంది. ఉద్యాన పంటలకి ప్రసిద్ధి చెందిన జిల్లాలో ఏర్పాటు చేసిన ఉద్యాన సమ్మేళనంలో మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సుమారు 64 కంపెనీలకు చెందిన శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులతో పాటు రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల్ని పెంచడం, వాటికి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హార్టికల్చర్ కాన్క్లేవ్ కి భారీ స్పందన లభిస్తోంది. ఈ సమ్మేళనం ఆవరణలో ఏర్పాటు చేసిన ఉద్యాన పంటలు స్టాల్స్ ని మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, జేసీ ప్రభాకర్ రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి, గుమ్మనూరు జయరాం పాల్గొని పరిశీలించారు. దానికి తోడుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా అంతో ఎంతో రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. చాలామంది రీసెర్చ్ చేసినప్పుడు ఏం అడుగుతూ ఉంటారంటే, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేటువంటి వంగడాలను లేక విత్తనాలను మొక్కలను డెవలప్ చేయండి అని రీసెర్చ్ అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్లో దాన్ని క్లైమేట్ రిసైలెంట్ క్రాప్స్ అంటారు. కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని, కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం. భిన్న వాతావరణ పరిస్థితులను, ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను, నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం. దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఈ సమావేశాన్ని ఒక తొలి ఎక్స్పెరిమెంట్ చాలా స్పీడ్గా అందుకున్నటువంటి కలెక్టర్ గారు నేను అభినందిస్తున్నా. దీని మీద చర్చ జరిగిన తర్వాత ఇట్లాంటిదేనంటే శరవేగంగా ఆయన ఇంప్లిమెంటేషన్లకి తీసుకొచ్చాడు. ఎక్కడా కూడా జాప్యం కనపడ. జిల్లా కలెక్టర్ వారి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పయ్యావుల కేశవన్న గారికి, నా తోటి ఎమ్మెల్యేలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు రైతులకి పెద్దపీట అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన 2014 ఆ టైంలో కూడా అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవాలి, రైతులకి మేలు జరిగితేనే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రైతుల్ని ఆదుకుంటూ అన్ని విధాలుగా రైతే రాజుగా అదేవిధంగా వర్షాధారాల వల్ల కొన్ని నష్టపోయినప్పుడు కూడా ప్రత్యేకంగా చెరువు తీసుకొని అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా ఒక దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశాడు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా రైతుల్ని ఆదుకోవాలి,
వారు పండించే పంటలు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి అనే విధంగా ఈరోజు అందరి తరఫున రైతులందరి తరఫున కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతులందరూ అనంతపురం జిల్లా అంటేనే ఎంతోమంది రైతులు మంచి పంటలు పండించే రైతన్నలు ఎక్కడైనా ఉన్నారంటే ఒక అనంతపురం జిల్లాలో కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంట పండించే రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఉండారని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు. ఇలాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మేము కూడా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాం. ఇంతకుముందు మన శ్రీనివాస్ అన్న గారు కూడా మాట్లాడారు. అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ పంటలు బాగా పండిస్తారు. ఇక్కడ దాదాపు అరటి కానీ, చీనీ కానీ, పొప్పాయి కానీ, దానిమ్మ కానీ, సీతాఫలం కానీ, టమాటా కానీ, మిర్చి కానీ ఇట్లా రకరకాలుగా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తాం. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పాలస్తీనియన్లు అందరూ వేరే ఏదైనా ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లి స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా యాజమాన్యం తీసుకుని దాన్ని పునర్నిర్మిస్తుందని చెప్పారు. యుద్ధంలో భాగంగా అక్కడ ఇజ్రాయెలే అమర్చిన అత్యంత ప్రమాదకరమైన బాంబులని, ఆయుధాలని నిర్వీర్యం చేసే బాధ్యతను అమెరికా తీసుకుంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానితో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. గాజాలో ధ్వంసమైన నిర్మాణాలని సమం చేసి వివిధ కార్యక్రమాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. డెన్మార్క్ కు చెందిన గ్రీన్లాండ్, పనామాకు చెందిన పనామా కాలువ, ఇప్పుడు గాజా ఇలా కనిపించిందనల్లా స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్న ట్రంప్ ఆలోచన సామ్రాజ్య విస్తరణ కాంక్షను ప్రతిబింబిస్తుందని విమర్శలు వస్తున్నాయి. పాలస్తీనియన్లని తమ సొంత భూభాగం నుంచి వెళ్లిపోమని సాక్షాత్తు అగ్రరాజ్య అధినేత చెప్పడం మధ్య ప్రాచ్యంలో పెను కలకలం సృష్టిస్తోంది. ట్రంప్ ప్రతిపాదనలు తిరస్కరిస్తున్నట్లు గాజా రాజకీయం విభాగం హమాస్ స్పష్టం చేసింది. మారణహోమం, భారీ వలసలు, దురాక్రమణల వంటి నేరాలకు పాల్పడ్డ ఇజ్రాయెల్ జియోనిస్టులని శిక్షించకుండా తిరిగి దానికే రివార్డులు ఇస్తున్నారని ప్రకటన విడుదల చేసింది. గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే విధానంలో టీడీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్లని బెదిరించి విధానాన్ని ఉద్దేశించి మీడియా సమావేశంలో మాట్లాడిన మన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు మున్సిపల్ చైర్మన్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర వైసీపీ అధ్యక్షులు డైమండ్ పాపు, గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ పరిశీలకులు నూరి ఫాతిమా, నగరంలో ఉన్న కార్పొరేటర్స్, వార్డు ప్రెసిడెంట్స్, అలాగే వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.